వెల్కమ్ టు ద వర్డ్ప్రెస్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో పేజెస్ అంటే ఏంటి, పేజెస్ కి పోస్ట్ కి డిఫరెన్స్ ఏంటి, అసలు పేజెస్ ని ఎప్పుడు ఎందుకు క్రియేట్ చేస్తామో చూద్దాం. సో ద డిఫరెన్స్ పేజెస్ కి పోస్ట్ కి డిఫరెన్సెస్ ఎక్కడ వస్తుంది అంటే, పేజెస్ అనేవి స్టాటిక్ వన్స్. సో అంటే అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, అవర్ ప్రోడక్ట్స్, ఈ లిస్ట్ అంతా చేయడానికి మనం పేజెస్ క్రియేట్ చేస్తాము. ఆ ప్రోడక్ట్స్ లో ఉండే ఒక్కొక్క ప్రోడక్ట్స్ పర్పస్ చేయడానికి పోస్ట్ క్రియేట్ చేస్తాం అన్నమాట. సో ప్రోడక్ట్స్ అనే పేజీలో చాలా నెంబర్ ఆఫ్ పోస్టులు ఉంటాయి. ఓకే, సో తర్వాత వచ్చేసి పోస్టులకి కేటగిరీస్ అనే ట్యాగ్స్ ఉంటాయి, పేజెస్ కి కేటగిరీస్ ట్యాగ్స్ ఉండవు. పేజెస్ కి పోస్ట్ కి ఇంకో డిఫరెన్స్ ఏంటంటే, పేజెస్ కి హిరార్చికల్ నేచర్ అంటే చైల్డ్ పేరెంట్ రిలేషన్షిప్ ఉంటుంది పేజెస్ కి. కాకపోతే పోస్టులకి ఏంటంటే చైల్డ్ పేరెంట్ రిలేషన్షిప్ కాకుండా కేటగిరీస్ ట్యాగ్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి పేజెస్ ని మెనూ ఐటమ్స్ కింద బై డిఫాల్ట్ గా సెట్ అయిపోతాయి, కానీ పోస్ట్ మెనూ ఐటమ్స్ కింద బై డిఫాల్ట్ గా సెట్ కావు, మనం నార్మల్ గా పెట్టుకోవాల్సి వస్తుంది. పేజెస్ ఇంకోటి ఏంటంటే, పేజెస్ ఫ్రంట్ పేజ్ లో రిఫ్లెక్ట్ కావు. అంటే మనం కొత్త పోస్ట్ క్రియేట్ చేయగానే మనకి ఇండెక్స్ పేజ్ లో పోస్టులన్నీ క్రియేట్ డిస్ప్లేలో కనపడుతున్నాయి కదా, కానీ పేజెస్ డిస్ప్లేలో కనపడవు. ఓకే, ఇవి మళ్ళీ పేజెస్ బై డిఫాల్ట్ గా RSS ఫీల్డ్స్ లో కానీ లేకపోతే బై డిఫాల్ట్ గా ఆర్చివ్ అయి ఉండవు, కానీ పోస్టులు అనేవి ఆర్చివ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. సో పేజ్ని క్రియేట్ చేయడానికి పేజ్ కంట్రోల్ ప్యానల్ లోకి వచ్చాము. పేజ్ ప్యానల్ లోకి, పేజ్ లో డిఫరెంట్ ప్యానల్స్ ఉన్నాయి. పబ్లిష్, పేజ్ అట్రిబ్యూట్, ఫీచర్డ్ ఇమేజ్, తర్వాత వచ్చేసి స్క్రీన్ ఆప్షన్స్ దగ్గర పేజ్ అట్రిబ్యూట్స్, ఫీచర్డ్ ఇమేజ్, కస్టమ్ ఫీల్డ్స్, డిస్కషన్, స్లగ్, ఆర్డర్, ఇవి ఉన్నాయి అనమాట. సో కస్టమ్ ఫీల్డ్స్ అంటే ఏంటో నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వచ్చేసి ఇక్కడ డిస్కషన్ అని సెలెక్ట్ చేయగానే మనకి ఏమేమి వస్తాయో చూడండి. డిస్కషన్, అలౌ కామెంట్స్, అలౌ డ్రాగ్ బ్యాక్ అండ్ పింగ్ బ్యాక్ టు దిస్ పేజ్. సో అలౌ కామెంట్స్ కొడితే మనం ఇంకా కస్టమర్ పేజ్ మీద కామెంట్స్ ఇవ్వగలుగుతాడు. సో నేను ఇక్కడ అబౌట్ అస్ అనే పేజీని క్రియేట్ చేస్తున్నాను. సో నార్మల్ గా మనకి ఏవైతే పోస్ట్ లో ఫీచర్స్ ఉంటాయో అన్ని కూడా ఇక్కడ పేజ్ కూడా ఫీచర్స్ ఉంటాయి. అంటే విజువల్ ఎడిటర్ లో మనం ఇమేజెస్ ని అప్లోడ్ చేసుకోవచ్చు, వీడియోస్ పెట్టవచ్చు, ఏదైనా చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం కంటెంట్ రాసిన తర్వాత పబ్లిష్ చేస్తాము. పబ్లిష్ ప్యానల్లో మనకి పోస్ట్ కి ఏవైతే పబ్లిష్ ప్యానల్లో ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. తర్వాత దీనికి స్పెషల్ గా ఏముంది అంటే పేజ్ అట్రిబ్యూట్స్ ఉంది. సో పేజ్ అట్రిబ్యూట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. పబ్లిష్ పేజ్, అబౌట్ అస్ పేజ్ ని క్రియేట్ చేశాను, పబ్లిష్ చేస్తున్నాను. సో పేజ్ అనేది పబ్లిష్ అయింది మనకి. ఇప్పుడు చూడండి పేజీ అవుట్పుట్ ఎలా ఉందో, ఇది పేజీ. సో నేను ఫ్రంట్ పేజ్ లోకి వస్తున్నాను, అంటే ఇండెక్స్ పేజ్ లోకి వస్తున్నాను. ఇండెక్స్ పేజ్ లో అబౌట్ అస్ అనే పేజ్ అని కనపడుతుందా మనకి? కనపడలేదు. ఓకే, బై డిఫాల్ట్ గా మన ఫస్ట్ ఫ్రంట్ పేజ్ లోకి రావు, పోస్టులు అయితే వస్తాయి కానీ పేజెస్ రావు. తర్వాత ఈ పోస్ట్ ని మళ్ళీ ఎడిట్ చేస్తున్నాను. అంటే ఈ థీమ్ 2014 అనే థీమ్ లో మనకి మెనూ బార్ ఆప్షన్ లేదు. ఓకేనా? సో అందుకని నేను థీమ్ ని చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు థీమ్ ని ఎలా చేంజ్ చేస్తే, అపియరెన్స్ లోకి వెళ్ళి థీమ్స్ ని క్లిక్ చేస్తే 2014 కదా మనకి బై డిఫాల్ట్ గా ఉన్న థీమ్ 2015. సో 2013 థీమ్ యాక్టివేట్ చేస్తున్నాను. అప్పుడు 2013 థీమ్కి ఎలా వస్తుందో చూడండి. సో పేజ్ ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను, థీమ్ చేంజ్ చేశాను కదా. ఇప్పుడు చూసినట్టయితే అబౌట్ అస్ పేజీ మెనూ ఐటమ్ కింద వచ్చింది. అంటే మెనూ ఐటమ్స్ అన్ని కూడా, అంటే పేజెస్ మెనూ ఐటమ్స్ లోకి రావాలి అంటే థీమ్ డిపెండెంట్ అనమాట. ఒక థీమ్ లో ఒకలాగా, ఒక థీమ్ లో ఒకలాగా డిస్ప్లే అవుతూ ఉంటాయి. చూడండి, ఇప్పుడు అబౌట్ అస్ పేజ్కి వచ్చాను. సో అబౌట్ అస్ కనపడుతుంది. ఇక్కడ ఎడిట్ పేజ్ క్లిక్ చేస్తున్నాను. ఎడిట్ పేజ్ లో మనకి ఇంకా ఆప్షన్స్ ఏమన్నాయి, సెట్ ఫీచర్, ఇవన్నీ మనకు తెలిసినాయి. తర్వాత నేను కొత్త పేజ్ క్రియేట్ చేస్తున్నాను. పేజ్ యాడ్ కాంటాక్ట్ అస్ అనే పేజ్ క్రియేట్ చేస్తున్నాను. సో పబ్లిష్
తర్వాత ఇంకో పేజ్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రోడక్ట్స్ అనే పేజ్ని క్రియేట్ చేస్తున్నాం. ప్రోడక్ట్. సో మన ప్రోడక్ట్స్ లిస్ట్ అంతా ఇక్కడ పెట్టుకుందాం అనుకున్నాం. పబ్లిష్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన ఫ్రంట్ పేజ్ని ఒకసారి అప్లోడ్ చేయండి. వ్యూ పేజీ. చూసినట్టయితే మనం మెనూ బార్ కింద అబౌట్, కాంటాక్టర్స్, ప్రోడక్ట్స్. సో ఇప్పుడు కూడా కాంటాక్టర్స్ అనే పేజీ ఆఖరికి ఉంటుంది, మధ్యలో ప్రోడక్ట్స్ ఇలా ఉంటాయి కదా. లేకపోతే ఈ ఆర్డర్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను నేను. అబౌటర్స్, కాంటాక్టర్స్, ప్రోడక్ట్స్. ఇక్కడ చూసినట్టయితే మనకి ఆర్డర్ అనేది ఉంది కదా. సో ఆర్డర్ని చేంజ్ చేస్తున్నాను నేను. ప్రోడక్ట్స్కి ఆర్డర్ వచ్చేసి 1 పెడుతున్నా. ఓకే, అప్డేట్. ఏమన్నా చేంజెస్ వచ్చినాయో లేదో చూడండి. సో ప్రోడక్ట్స్ అనేది అక్కడనే ఉంది. కాంటాక్ట్ ఎందుకు అంటే అబౌట్ అస్ కి కాంటాక్ట్ కి బై డిఫాల్ట్ గా మనం ఆర్డర్ 0 వచ్చేసింది. అందుకని ఇది 0, 0, ఇది 1. ఇప్పుడు దీన్ని నేను కానీ 2 చేస్తే కాంటాక్టర్స్ బయటకు వచ్చేస్తుంది. ప్రోడక్ట్స్ పక్కకి, ప్రోడక్ట్స్ 1లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ప్రోడక్ట్స్ కాంటాక్టర్స్ పేజ్ క్లిక్ చేసి దాని ఆర్డర్ని చేంజ్ చేయండి. ఎడిట్ పేజ్. సో దీనికి ఆర్డర్ ఎంత ఇస్తున్నాను అంటే 3 ఇస్తున్నా. అంటే ఇప్పుడు చూడండి అవుట్పుట్ పేజీ చూసారా, కాంటాక్ట్ చివరికి వచ్చింది. ఇది దీని ఇండెక్స్ ఎంత ఉంది? 0. దీని ఇండెక్స్ ఆర్డర్ 1 ఉంది, దీని ఆర్డర్ 3 ఉంది. మనం 2 కావాలనుకుంటే మిడిల్లో 2 యాడ్ చేసుకోవచ్చు. 2 యాడ్ చేసేంత వరకు ఇది థర్డ్ పొజిషన్లో ఉంటూనే ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి మనకి చైల్డ్ అండ్ పేరెంట్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఇప్పుడు కాంటాక్ట్, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే కొత్త పేజ్ క్రియేట్ చేస్తున్నాను. కొత్త పేజ్ క్రియేట్ చేసి దానికి కాంటాక్ట్ విజయవాడ అనేది ఒక అడ్రస్ ఇద్దాం అనుకుంటున్నా. కాంటాక్ట్ విజయవాడ. దీనికి పేరెంట్ ఎవరు అంటే కాంటాక్ట్ అనేది పేరెంట్. చూడండి, ఇప్పుడు కాంటాక్ట్లో కాంటాక్ట్ విజయవాడ అనే పేజీ ఉంది. ఓకే, మనం ఇలా ఎన్ని కావాలంటే అన్ని చైల్డ్ అండ్ పేరెంట్ రిలేషన్షిప్ లో కూడా మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, కాంటాక్ట్ విజయవాడ అనే పేజీ, కాంటాక్ట్ అనే పేజ్ లో కాంటాక్ట్ విజయవాడ అనే పేజ్ ఉంది. సో ఈ మెనూస్ ని మనం కస్టమ్ మెనూస్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది కమింగ్ వీడియోస్ లో చెప్తాను ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది. ఇప్పుడు నేను థీమ్ ని చేంజ్ చేస్తున్నాను. థీమ్ వచ్చేసి 2014 థీమ్ యాక్టివేట్ చేస్తున్నాను. ఈ 2014 థీమ్ లో మనకి డిస్ప్లే ఎలా వస్తుందో చూడండి. సో ఇక్కడ మనకి ఇది కొద్దిగా నీట్గా ఉంది కదా. కాంటాక్ట్ విజయవాడ అని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూసినట్టయితే మనకి డిఫరెన్స్ ఏమి తెలియట్లేదు. అంటే ఇక్కడ మెనూ ఐటమ్స్ ఈ చివరికి వచ్చినాయి. అబౌట్ అస్ పేజ్. ఈ అబౌట్ అస్, ఇప్పుడు అబౌట్ అస్ పేజ్ ని ఎడిట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఇంకా కొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రా వచ్చినాయి. ఏది, ఈ థీమ్ లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఏంటిది? అది టెంప్లెట్ అనే ఫీచర్ ఉంది. టెంప్లెట్ లో డిఫాల్ట్ టెంప్లెట్ అనేది నార్మల్ గా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కంట్రిబ్యూటర్ పేజ్ ప్లస్ ఫుల్ విడ్త్ పేజ్. నేను ఫుల్ విడ్త్ పేజ్ పెట్టి అప్డేట్ కొడుతున్నాను. దేనికి? అబౌట్ అస్ పేజ్ కి. చూడండి, ఇక్కడ అబౌట్ అస్ పేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. F5 మన థీమ్ ఇది కదా అబౌట్ అస్. ఏమవుతుంది అంటే ఫుల్ విడ్త్ టెంప్లెట్ తీసుకున్నట్టయితే మనకి యాక్చువల్గా ఈ థీమ్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనకి రైట్ సైడ్ కూడా ఇక్కడ గాడ్జెట్స్ వస్తాయి. ఇక్కడ గాడ్జెట్స్ వచ్చినాయి కదా, అలాగే ఇక్కడ కూడా గాడ్జెట్స్ వస్తాయి. ఈ అబౌట్ అస్ ని ఫుల్ విడ్త్ టెంప్లెట్ లో తీసుకున్నాను కాబట్టి ఈ గాడ్జెట్స్ పోయి మనకు ఓన్లీ అబౌట్ అస్ పేజే కనపడుతుంది. సో ఈ గాడ్జెట్స్ ని ఎలా యాడ్ చేయాలనేది నేను గాడ్జెట్స్ గురించి చెప్పినప్పుడు చెప్తాను. అంటే నార్మల్ గా ఉండే దానికి డిఫాల్ట్ దానికి ఏంటంటే మనకి
ఇక్కడ ఈ గాడ్జెట్స్ కనపడతాయి. అబౌట్ అస్ అనేది ఫుల్ విత్ టెంప్లెట్ తో చేశాను కాబట్టి ఇక్కడ గాడ్జెట్స్ కనపడవు. సో మన పేజ్ అనేది ఇప్పుడు ఈ ఫీచర్ ఎప్పుడు వస్తుంది మనకి, టెంప్లెట్ ఓన్లీ ఈ థీమ్ కే వస్తుంది. అలాగే మన కస్టమ్ థీమ్స్ ని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క థీమ్ కి కొన్ని ఫీచర్స్ యాడ్ అవుతూ ఉంటాయి. చూసుకుని అవి ఎందుకు యూజ్ అవుతున్నాయి అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద మోర్ వీడియోస్.